ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొని వారు మరి ధన్యులని చెప్పాను. మనం ధన్యులంగా ప్రతిదినము ఎలాగా మారగలము, దేవునికి ప్రతిదినము దగ్గరగా ఎలా కాగలము అన్నది ప్రతిదినం మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని వాక్యం మనల్ని సరిచేస్తుంది. యేసు ప్రభు అదే చెప్తున్నాడు, దేవుని వాక్యం మొదట వినాలని. వాక్యంలో కూడా యాకోబు పత్రికలో రాస్తుంటుంది, వినువారై ఉండి మోసపోకండి, వాక్యం ప్రకారము అనుసరించడానికే ఉండాలి అని. వాక్యం విని దాన్ని అనుసరించేవారై ఉండాలని దేవుడు మరి ఒకసారి మనకు గుర్తు చేస్తున్నాడు. చెవులతో విని వదిలేసే వారం కాక వాక్యం ఏం చెప్తుందో అది అనుసరించి దాని ప్రకారం నడిచేవారమై ఉండాలని. వినినప్పుడు విధేయత చూపిస్తాం. సెలవు యొక్క ఉద్దేశమే విధేయత. యేసు ప్రభు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తగ్గించుకున్నాడు. వాక్యం వినినప్పుడు వాక్యం మనలో విధేయత తీసుకొని వస్తుంది. దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకొని మనల్ని సరిచేసుకుంటూ ఆయనని ప్రేమించే వారంలాగా తయారవుతామని. మొదట వాక్యం విని వాక్యానికి విధేయత కలిగి వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయమని ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది. వాక్యం విని విధేయత చూచినప్పుడు ప్రతి వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు వాక్యం మనల్ని రెండంచుల ఖడ్గం వలె మనల్ని సరిచేస్తుంది, మన హృదయాలను బాగు చేస్తుంది. వాక్యము మన లోతైన జీవితంలోకి వెళ్ళి మనల్ని సరిచేసి పరిశుద్ధాత్మని అనుభవం పొందుకోవడానికి మనల్ని సిద్ధం చేస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ వాక్యము మనలో జీవింపచేసి మనతో ఉండే వారందరికీ కూడా జీవం కలిగజేయడానికి మరి జీవము మనలోంచి పొర్లిపారుతుంది. ఇంత బలమైనది వాక్యం. ఈ వాక్యం విని అనుసరించే వారంగా ఉండి మరి ధన్యత పొందుకోవాలనే దేవుని యొక్క ఉద్దేశమైనది. ఇటువంటి ధన్యకరమైన జీవితంలోనికి దేవుడు మనందరినీ నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన యేసయ్యా, మేము ధన్యులుగా ఉండాలని కోరుకుంటున్నాను. నిన్ను బట్టి నీకు వేలాది వందనాలు తండ్రి. మరి మేము వాక్యం వినేవారంగా కాకుండా వాక్యమును అనుసరించి నీకు విధేయత కలిగి మరి ముందుకు సాగడానికి సహాయం చేయండి. వాక్యం వినే చెవులను దయచేయండి, దానికి లోబడే మనసు దయచేయండి. నీ చేత ఆశీర్వాదకారకులుగా ఉండడానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.